జై శ్రీరామ్. బిర్యానీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో పులావ్ రైస్లో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఈరోజు మీకు చూపించే రెసిపీ నాటు చిక్కుడు పులావ్ రైస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి శివరాత్రి లోపలే మనకి నాటు చిక్కుళ్ళు దొరుకుతాయి. శివరాత్రి తర్వాత పాదులు ఎండిపోతాయి, ఇంకా దొరకవండి. దొరికినప్పుడే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను పచ్చి మసాలాలని అంటే బిర్యానీ స్పైసెస్ అన్నిటిని మిక్సీ జార్లో తీసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని మిక్సీ పెట్టేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. అలాగే కూరగాయలను కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కడుక్కుని, బంగాళదుంపలు, నాటు చిక్కుళ్ళు అన్నీ నీట్గా కడిగేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. టమాటా అయితే తాలింపులో వేసినప్పుడే కట్ చేసుకుంటాను. ముందు నుంచి అయితే నీరు కారిపోతుంది కదా. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా బాస్మతి బియ్యం, నా దగ్గర బాస్మతి బియ్యం ఉన్నాయని ఒక గ్లాస్ బియ్యం కడుక్కుని నానబెట్టుకున్నానండి. ఈ పులావ్ రైస్కి నార్మల్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ నూనె పోసుకొని వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు వేసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంపలు వేయించుకుని అవి సగం వేగాక చిక్కుళ్ళు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసి బాగా మగ్గాక పచ్చి మసాలా కూడా వేసుకోవాలండి. ఈ మసాలా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది పులావ్కి. అది కూడా వేగాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి వేగించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారాలు కూడా పులావ్ రైస్కి సరిపడి వేసేసుకోవాలి. అలా వేగిన దాంట్లో నానబెట్టుకుని కడుక్కుని పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసుకోవాలండి. ఈ బియ్యానికి ఈ మసాలాలన్నీ పట్టించాక ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున పోసేసుకోవాలండి. పోసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇంకా మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలండి. ఇంకా సగం ఉడికాక మనకు ఉప్పు కారాలు సరిపోయినాయి లేదన్నది చూసుకుని అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇంకా సిమ్లో పెట్టుకుని మగ్గించేసుకుని మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర చల్లేసుకుని మూత పెట్టేసుకుంటే 10 మినిట్స్ మగ్గితే మన పులావ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. వేడివేడిగా చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. నాటు చిక్కుళ్ళు కమ్మగా ఉంటుంది కదా, గింజ ఒత్తుగా ఉండి బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.